పూర్వం నారద మహర్షి శివుడి దగ్గరికి వచ్చి ఇలా అడుగుతారు. కలి ప్రభావం వల్ల కలియుగంలో మనుషులందరూ ఎన్నో బాధలు పడతారు. దీనికి పరిష్కారం ఏమీ లేదా అంటే శివుడు అంటాడు. శివుడు, విష్ణువు, బ్రహ్మ మేము ముగ్గురం కలిసి ఒక కొండ మీద కొలుస్తాము. అయితే మా గుడికి వచ్చి ఎవరైతే పూజలు చేస్తారో వారికి కోరికలన్నీ తీర్చి వారిని కలి నుంచి రక్షిస్తాము. ఇది జరిగిన కొన్నాళ్ళకి విష్ణు భక్తులైన మేరు పర్వతరాజు ఇంకా అతని భార్య మేనకాకి చిరకాలం నిలిచిపోయేలాగా సంతానం కావాలని చెప్పి విష్ణుమూర్తికి ప్రార్థిస్తే అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి వాళ్ళకి ఇద్దరు కొడుకులని ఇస్తారనమాట. వాళ్ళ పేరు భద్రుడు, రత్నాకరుడు. వారిద్దరిలాగే తల్లిదండ్రులలాగే వాళ్ళు కూడా విష్ణుకి ఎంతో మంచి భక్తులు అనమాట. అయితే ఒకనాడు భద్రుడు విష్ణుమూర్తికి బాగా ఘోర తపస్సు చేసి విష్ణుమూర్తి దగ్గర వరం కోరుకుంటారు. అయితే విష్ణుమూర్తి స్వామి నువ్వెప్పుడు నాతో చిరకాలం ఉండిపోవాలంటే అప్పుడు విష్ణుమూర్తి అంటారు, నువ్వు భద్రగిరి కొండ కింద మారిపోతావు, నీ మీద నేను శ్రీరామ అవతారంలో పూజలు అందుకుంటూ ఉంటాను అంటారనమాట. నెక్స్ట్ రత్నాకరుడు కూడా విష్ణుమూర్తికి ఎంతో ఘోర తపస్సు చేసి విష్ణుమూర్తి దగ్గర వరం పొందుతారు. స్వామి మీరు కూడా నాతో ఎల్లప్పుడూ ఉండిపోవాలంటే నువ్వు రత్నగిరి కొండ కింద వారితో అక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు ముగ్గురం కలిసి పూజలు అందుకుంటూ ఉంటాము. నువ్వు కలియుగంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఒక క్షేత్రం కింద వదిలుతావు. ఆ తర్వాత చాన్నాళ్ళు అయిపోయింది. భద్రగిరి కొండ మీద శ్రీరామచంద్రుడు పూజలు అందుకుంటూ ఉంటారు. కానీ రత్నగిరి కొండ అది ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు. కానీ 19వ శతాబ్దం పిఠాపురం దగ్గర కొమరగిరి అనే ఒక గ్రామంలో దేవత కింద నేరేలమ్మ కొలువై ఉంది. ఒకనాడు ఆ నేరేలమ్మ రాయిలో నుంచి మాట్లాడుతా నేను ఇంకా ఉండను, రత్నాలు ఉండే దగ్గరికి వెళ్ళిపోతాను అని అంటారు అమ్మవారు. ఆ విగ్రహం నుంచి గజ్జల సౌండ్ కూడా వస్తుంది. ఇంకా అక్కడి నుంచి అమ్మవారు వెళ్ళిపోతారనమాట. అది ఇంకా చాన్నాళ్ళు అయిపోయింది. అప్పుడు 1891వ సంవత్సరంలో ఒకరోజు రాత్రి జమీందార్ కళ్ళలోకి వచ్చి నా పేరు వీర వెంకట సత్యనారాయణ, నేను ఒక రత్నగిరి కొండలో నిల్చున్నాను, నన్ను బయటికి తీసి నాకు ఒక క్షేత్రాన్ని కట్టించానని చెప్తారు. ఏంటి ఇలా వచ్చింది ఏంటని పొద్దున్నే ఒక పండితుడిని అడుగుదాం అనుకునేసరికి ఆ పండితుడే ఇంటికి వచ్చేస్తే నాకు కూడా ఇలానే కల వచ్చిందని ఇద్దరికిద్దరు మాట్లాడుకుంటే ఏంటి ఇలా వచ్చిందని ఆలోచనలో పడతారు. అయితే ఈ రత్నగిరి ఎక్కడుందా అని తెలుసుకోవడం కోసం ఇద్దరు చాలా ప్రయత్నం చేస్తే ఎవరికీ తెలియదు అని అంటారనమాట. దాంతో ఈ రత్నగిరి కొండ ఎక్కడ ఉందా అని కొంతమంది పండితుల ద్వారా తెలుసుకుందామని చెప్పి అప్పటికి చాన్నాళ్ళ క్రితం నేరేలమ్మ రత్నాల కొండ దగ్గరికి వెళ్ళిపోతా అన్నది ఈ రత్నగిరి కొండే అనుకుని ఇంకా రత్నగిరి కొండ ఎక్కడుందని వెతకడం మొదలు పెడతారు. ముందు ఈ నేరేలమ్మ ఎక్కడుందో తెలిస్తే ఆ రత్నగిరి కొండ ఎక్కడుందో తెలుస్తుందని చెప్పి ఆ పండితులు చాలా వెతుకుతారు. అప్పుడు పండితులు ఒక పంపానది తీరం దగ్గర ఉన్న నేరేలమ్మ కనబడుతుందన్నమాట. ఒకరోజు నేరేలమ్మ ఒక వృద్ధ రూపంలో వచ్చి అక్కడ అంకడు చెట్టు అనే పుట్టలో వెతకండి అని వెంటనే చెప్పగా అప్పుడు కింద ఉన్న పుట్టలో వెతకగానే అక్కడ కలలో కనిపించిన విగ్రహమే అక్కడ కనిపించడం వల్ల దాన్ని ప్రతిష్టాపించేందని లోపే వారణాసి నుంచి ఒక వ్యక్తి వస్తారనమాట. ఆ వ్యక్తి ఇది నాకు స్వామివారు కలలో కనిపించి నేను ధ్యానంలో ఉన్నప్పుడు ఒక యంత్రాన్ని తయారు చేయమన్నారు, ఆ యంత్రాన్ని మీకు ఇవ్వమని చెప్పి ఆ తర్వాత ఆ విగ్రహాన్ని ఆ యంత్రాన్ని కూడా ప్రతిష్టాపించిన తర్వాత అనుకున్న కోరికలు ఎవరికైనా వచ్చిన వాళ్ళందరికీ తీరుతున్నాయని అందరూ నమ్మేవారనమాట. అయితే దాని పేరు అన్నవరం అనే పేరు వచ్చింది. అయితే ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ గైస్. ఓకే, బాయ్.